మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అమెరికా చైనా మధ్య జరుగుతున్న టారిఫ్ పోరు రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. తాజాగా అమెరికా చైనా పైన విధిస్తున్న సుంకాలను 145% పెంచిందని ప్రకటించింది. దీనికి ప్రతిగా చైనా కూడా తక్షణమే స్పందించింది. అమెరికా దిగుమతులపైన విధించే సుంకాలను 84% నుంచి 125%కి పెంచుతున్నట్లు చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ఈ సుంకాలు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. అమెరికా తీసుకుంటున్న దుందుడుకు చర్యలకు తాము తగిన విధంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది చైనా. అయితే అదే టైంలో తమకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రకటించింది. అమెరికా ఇప్పటికే చైనా పైన సుంకాలను అసాధారణ స్థాయికి పెంచిందని, ఇంకెన్ని పెంచినా అవి అర్ధరహితంగా మారుతాయని పేర్కొంది. ఇది ప్రపంచ ఆర్థిక చరిత్రలో ఒక నవ్వులాట ఘటనగా మిగిలిపోతుందని చైనా విమర్శించింది. అన్యాయ టారిఫ్ విధానాల నేపథ్యంలో అమెరికా నుంచి దిగుమతులను తమ మార్కెట్లోకి అనుమతించడం అసాధ్యంగా మారిందని చైనా వెల్లడించింది. అయితే తాము అదనంగా సుంకాలను పెంచబోమని స్పష్టం చేసింది. ఈ వాణిజ్య విధానాలు ఎవరికీ ఉపయోగపడవని, అంతర్జాతీయ మార్కెట్కు ముప్పుగా మారతాయని చైనా వాణిజ్య శాఖ హెచ్చరించింది. అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికీ తాము చర్చల తలుపులు తెరిచే ఉంచామని చైనా ప్రకటించింది. చర్చలు, సంప్రదింపుల ద్వారానే విభేదాలను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామని తెలియజేసింది. ఇక ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలను అక్కడి ప్రజలే విస్మరిస్తున్నారని చైనా ఎద్దేవా చేసింది. భారత్ సహా కొన్ని దేశాలపైన విధించిన ప్రతీకార సుంకాలను ట్రంప్ తాత్కాలికంగా 90 రోజుల పాటు వాయిదా వేశారు. అయితే చైనా పైన మాత్రం ఆయన అత్యంత దుడుకుగా వ్యవహరిస్తూ టారిఫ్ రేటును 125%కి పెంచేశారు. దీనికి తోడు పెంటానిల్పై విధించిన 20% టారిఫ్ కూడా కలిపితే మొత్తం 145% వరకు పెరిగినట్టు అమెరికా వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్